పిల్లలు పుట్టాక వాళ్ళ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం. అలాగే ఇది వాళ్ళ భవిష్యత్తుకు ఒక తొలి మెట్టు, పునాది అనే చెప్పుకోవాలి. బర్త్‌డేస్ అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. కానీ ఇది లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే చేసుకునేది. ఇప్పుడైతే మా పిల్లలకి మేము ఆ కార్యక్రమమే జరిపించబోతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేస్తున్నామండి. ఇది విజయనగరంలో జ్ఞాన సరస్వతి టెంపుల్ అయితే చేస్తున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. కొన్ని రీజన్స్ వల్ల, అలాగే ఈ మధ్య మాయ కూడా ఎక్స్పైర్ అవ్వడం కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. ఎప్పటి నుంచో అంగన్వాడీలో అయితే మీ అబ్బాయి పేరు వచ్చేసింది, వాడిని జాయిన్ చేయమని అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటికీ మాకైతే ఇలా కుదిరిందండి. ఈ టెంపుల్ వచ్చేసి మన ఆంధ్రాలో ఒక్కటే ఉందండి. అలాగే తెలంగాణలో బాసర. ఇక్కడికి ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలామంది అయితే వస్తారు. ఈరోజు మంచి రోజు, ఏకాదశి కావడంతో ఈరోజు అయితే పంతులు గారిని అడిగి అక్షరాభ్యాసం అయితే జరిపించబోతున్నామండి. దీనికి వచ్చేసి కూపన్స్ ముందే తీసుకోవాలి. ఒక 1 వీక్ లేటర్ తీసుకోవాలండి. ఇంతని పే చేస్తారు టికెట్కి వచ్చేసి. బ్యాచ్ల వారీగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిపిస్తారండి. మాది వచ్చేసి ఫస్ట్ బ్యాచ్. అందుకోసమని చెప్పి 8 కల్లా టెంపుల్ దగ్గర అయితే ఉండమని చెప్పారండి. అలాగే మాకు తెలియక మేము మాత్రమే వెళ్ళాము. అమ్మ నాన్న అలాగే తాతయ్య అమ్మమ్మ వీళ్ళందరూ కూడా రావచ్చంట. మాకు తెలియక అక్క వాళ్ళు మేమైతే వెళ్ళామండి. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూపన్స్ ఇస్తే వాళ్ళు ప్లేట్స్, మనకు పూజకు కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. పూజ ఎలా జరిపించాలి ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి అన్నీ చేపిస్తారండి. చాలా బాగా వివరంగా చెప్తున్నారు. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కానీ ఏంటంటే పూజ స్టార్ట్ అయినాక మాత్రం అస్సలు మొబైల్స్ అయితే యూజ్ చేయొద్దన్నారు. ఇది ఇంకా మేము వెళ్ళి కూర్చున్నాక తీసిన వీడియో అండి. పూజ స్టార్ట్ అయ్యాక మాత్రం అస్సలు వీడియోస్ అయితే తీయొద్దన్నారు. ఫోన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి అయితే పక్కన పెట్టేశాను. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. చాలామంది అయితే వచ్చేసి ఉన్నారు. అక్షరాభ్యాసం అంటే అందరూ చిన్నపిల్లలే కదండి వస్తారు. చాలా గందరగోళంగా అయితే ఉంది. ఫుల్గా గోల అయిపోయిందండి. ఏడుస్తూనే ఉన్నారు. మా యశ్వంత్ కూడా అంతేనండి, అలా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పు అయితే పర్లేదు, సైలెంట్గానే ఉన్నాడు, మీకు తెలిసిందే కదా. అలాగే ఇది ఫస్ట్ బ్యాచ్ అవ్వడం వల్ల అది కూడా మార్నింగే, అందుకే కొంచెం లేట్గా అయితే వచ్చారు చాలామంది. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పంతులు గారు రాలేదు, పూజ అయితే ఏం చేయట్లేదండి. అన్నీ సర్దుకొని అయితే కూర్చుంటున్నాము. అలాగే ఈ గుడి బయటే అక్షరాభ్యాసం కిట్ అయితే ఇస్తారు. కిట్ వచ్చేసి 60 రూపీస్ అండి. అందులో వచ్చేసి బియ్యం, అలాగే పసుపు, కుంకుమ, అక్షతలు, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్మలు, ఆకులు, వక్కలు, చిల్లర పైసలు. అలాగే గుళ్ళో వచ్చేసి వాళ్ళే ఇస్తారండి 2 పళ్ళాలు, అలాగే ఒక అమ్మవారి ఫోటో, పలక, స్లేట్ పెన్సిల్ కూడా ఇస్తారు. వాటి మీద శ్రీరామ, అమ్మ, ఆవు అని రాసిస్తారండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఓం శివాయ సిద్ధం నమః అని అయితే ఉంటుందండి. ఇది వీటితోనే మనకి దుద్దిస్తారు పిల్లలకి. గణపతికి అమ్మవారికి పూజ అది చేయించిన తర్వాత ఇలా బియ్యంలో అయితే మంత్రాలు అవి రాసి పిల్లల చేత స్లేట్ మీద రుద్దించారండి. పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. ముందే చెప్పాను కదా, వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఇదైతే బయటకు వచ్చేస్తున్నాం. పూజ అంతా అయిన తర్వాత పక్కనే సరస్వతీదేవి ఆలయం అయితే ఉందండి. ఇక్కడైతే స్లేట్ పిల్లలు నెత్తి మీద పెట్టి 3 ప్రదక్షిణలు అయితే చేయించుతున్నారు. అప్పుడు కూడా మాకు అసలు వీడియో తీయడానికి అయితే లేదండి, ఎందుకంటే పిల్లలు పూర్తిగా ఏడుస్తూనే ఉన్నారు. స్లేట్ నెత్తి మీద పెట్టడం వల్ల అస్సలు పట్టుకోలేదు. అలా ఎత్తుకుని అయితే 3 ప్రదర్శనలు కూడా మేమే చేయించాం. మేమే కాదండి, చాలామంది పిల్లలు కూడా అలా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇదంతా కొత్త కదండి, ఏమీ తెలియదు, అందుకే ఏడుస్తూనే ఉన్నారు. చాలామంది అయితే చేయించుకున్నారండి. కానీ ఈ టైంకే కూడా బాగా ఎండ అయితే వచ్చేసింది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇది తప్పకుండా విజిట్ చేయాలి. అలాగే పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉందండి. అప్పు దేవా ఒకసారి వెళ్ళాడు దగ్గర ఎక్కేస్తున్నాడు చూడు, అసలు భయం లేకుండా. అప్పు అప్పు వచ్చేయాలి. వెరీ గుడ్ బాయ్. యశ్వంత్ రారా.
యశ్వంత్ వచ్చే 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 ఏంటి ఎంత అబ్బా హాయ్ చెప్పు బాగుందా అన్న వచ్చాడమ్మా పడిపోతాం పడిపోతాం అప్పు జాగ్రత్త జాగ్రత్త వచ్చారా రా 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 అమ్మ ఇక్కడ ఉండకు జారిపోతారు కాలు అక్షరాభ్యాసం చేసినప్పుడు అంతా ఏడుస్తారు కదండి పిల్లలు. వాళ్ళు ఈ ప్లే గ్రౌండ్లోకి వచ్చి అయితే భలే ఆడుకుంటున్నారు. ఆడుకోవడానికి మాత్రం ఏ ఏడుపు రాదండి వీళ్ళకి. తర్వాత పక్కనే శివాలయం అయితే ఉందండి, దానికి కూడా మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఈ శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే ఫస్ట్ టైం అయితే ఇది రావడం. ఈ శివాలయానికి చాలా ప్రత్యేకత అయితే కూడా ఉందంటండి. నేను తర్వాత చూపిస్తాను వీడియోస్ అంతా కూడా. ముందైతే టెంపుల్ అయితే పూర్తిగా చూసేయండి. బయట నుంచి కూడా చాలా బాగుంది. ఇది కొంచెం విజయనగరంకి లోపల అంటే కొంచెం చివరికి అయితే ఉంటుందండి. ఈ పక్కనంతా అక్షరాభ్యాసం, అలాగే ఆ పక్కన జ్ఞాన సరస్వతి టెంపుల్ అయితే ఉంటుంది. పక్కనే ప్లే గ్రౌండ్. కొంచెం ముందుకు వస్తే శివాలయం అయితే ఉందండి. పిల్లలైతే ప్లే గ్రౌండ్లోంచి రానని అంటున్నారు. మాకైతే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది, పొద్దున్నే కదా అండి, ఏం తినకుండా అయితే వచ్చేసాము. పిల్లలు మాత్రం అస్సలు ప్లే గ్రౌండ్ నుంచి అయితే రావట్లేదు. ఇక నెక్స్ట్ బ్యాచ్కి అందరూ వచ్చేసి అయితే కూర్చుంటున్నారండి. చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడే చేసాం మేము అక్షరాభ్యాసం. చాలా పెద్ద హాల్ అండి. ఇవన్నీ చూసుకుని శివాలయానికి అయితే వెళ్ళామండి. ఈ శివాలయం అయితే మాకు ఎంత బాగా నచ్చిందంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. ఈ శివలింగాలన్నీ కూడా అవి ఏ ప్లేస్లో నుంచి తీసుకొచ్చారో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారంట. ప్రతి శివలింగానికి కూడా అక్కడ మెన్షన్ చేశారండి, ఏ శివలింగం ఏ ప్రాంతం నుంచి తెచ్చారు, అక్కడ ఎలా పూజిస్తారు అనేది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం అయితే చేయొచ్చండి. వాటర్ అయితే పెట్టారు. అలాగే పాలు ఇంకా పంచామృతాలు తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళే తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ చేతితోనే అభిషేకం అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉండే మెయిన్ శివలింగం వచ్చేసి చాలా ఏళ్ల క్రితం మంచుతో ఉండి అది స్ఫటికలింగం కింద అయితే మారిందంటండి. శివలింగం అయితే చాలా బాగుంది. అలా చూస్తూనే ఉండిపోవాలని అయితే అనిపించింది, అంత బాగుందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఫోన్ రిస్ట్రిక్టెడ్, అంటే మొబైల్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదంట. అలాగే ఫొటోస్ కూడా తీయొద్దు అన్నారండి. నేనైతే ఈ చిన్న క్లిప్ అయితే తీయడానికైతే ట్రై చేశాను, అది కూడా గుడిని బయట నుంచి. చాలా బాగుందండి శివాలయం మాత్రం. ఈసారి తప్పకుండా పాలు అవి తీసుకుని వద్దామని అయితే అనుకున్నాము. మాకు తెలియక అక్షరాభ్యాసం కోసమనే వచ్చేసామండి. పాలు అవి తీసుకురాలేదు మేము. అందరూ అయితే పాలు అవి తీసుకొస్తున్నారు. అలాగే ఆ రోజు సోమవారం ఏకాదశి మంచి రోజు అవడంతో ఇలా శివాలయంకి వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా మాకు ఇలా శివయ్య దర్శనం అవ్వడం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఈ గుడి చుట్టూ కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు. అలాగే అభిషేకం చేసిన పాలు కూడా ప్రసాదంగా అయితే ఇస్తున్నారండి. పిల్లలైతే ఫుల్గా ఏడ్చి ఇంకా అలిసిపోయి పడుకున్నారు. మేమైతే టిఫిన్ చేయడానికని హోటల్కి అయితే వచ్చామండి. ఇది కాంప్లెక్స్ ఎదురుగానే ఉంటుంది, ప్యారడైజ్ అని చెప్పి. ఇది టిఫిన్స్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంటుందండి. మా అందరికీ కూడా ఫుల్ ఆకలిగా అయితే ఉంది. అందరం మినపట్టు అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది. చట్నీ అయితే ఇంకా బాగుందండి. టిఫిన్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం.
ఆ రోజే స్కూల్కి అయితే జాయిన్ చేసేద్దాం అనుకున్నామండి. కానీ ఆ రోజు టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయడానికి విజయవాడ అయితే వెళ్ళారంట. ఆ రోజు ఇంకా స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసి ఆ నెక్స్ట్ డే అయితే వెళ్ళామండి. టీచర్ అయితే పిల్లల చేత ఫస్ట్ ఏబి అలాగే ఆ అని రాయిస్తున్నారు. మా పిల్లలు ఫస్ట్ రోజు కాబట్టి బాగానే ఆడుకున్నారండి. తర్వాత రోజుల నుంచి ఎలా వెళ్ళాలో మేము కూడా చూడాలి. అలాగే టీచర్స్కి అలాగే ఆయాకి కూడా ఫ్రూట్స్ అవి ఇచ్చేసి అలా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ పంచేసి స్లేట్ పెన్సిల్స్ కూడా ఇచ్చేసి ఇక మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారండి స్కూల్లో. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే సెకండ్ డే స్కూల్కి అయితే పిల్లలు వెళ్ళారండి. కానీ చాలా ఎమోషనల్ అయిపోయాం మేమైతే. ఏంటో ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఉంటే సందడిగా ఉండేది. ఇక పిల్లలు ముగ్గురు కూడా స్కూల్కి వెళ్ళిపోతే మాకు ఫుల్ బోరింగ్ అయితే అయిపోతుందండి. కానీ వెళ్ళాలి తప్పదు కదా. వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం కూడా కొంచెం కఠినంగా అయితే ఉండాలి. ఇదే కదండి ఫస్ట్. తిరుగు పట్టుకో. క్లాప్స్ కట్టండి. చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకు ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.